హాయ్ ఫ్రెండ్స్, మీకు బైబిల్లో ఈ విషయం తెలుసా? బైబిల్లో చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అందులో మొదటివాడు హానోకు, రెండవ అతను ఏలియా. అయితే మనం ఈరోజు ఏలియా గురించి, అదేవిధంగా ఏలియా శిష్యుడైన ఎలీషా గురించి మాట్లాడుకుందాం. ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తుకోపోబడిన తర్వాత ఏలియా స్థానంలో ఎలీషా ప్రవక్తగా ఉంటాడు. అయితే ఎలీషా ఈ విధంగా దేవునికి ప్రార్థిస్తాడు. ప్రవక్త అయిన ఏలియా కంటే రెండింతల శక్తి నాకు కావాలని దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు ఎలీషాని దీవిస్తాడు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏలియా 7 అద్భుత కార్యాలు చేశాడని వాక్యంలో రాయబడి ఉంది. అదే విధంగా ఎలీషా 14 అద్భుత కార్యాలు చేశాడని వాక్యంలో రికార్డ్ చేయబడి ఉంది. మీరు దీన్ని ఎప్పుడైనా గమనించారా? ఖచ్చితంగా అతను రెండింతల శక్తి అడిగితే దేవుడు ఖచ్చితంగా రెండింతల శక్తినిచ్చి అతనిని దీవించినట్లు మనం బైబిల్లో చూస్తాము. ఏలియా దేవుని శక్తి ద్వారా చేసిన కార్యాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా కరువు వస్తుందని ప్రవచించడం. రెండవది పేద విధవరాల దగ్గర కరువు కాలంలో ఆ పిండి నూనె అంతా కూడా కరువు కాలం అయిపోయేంత వరకు కూడా వారికి సరిపోయేంతలా అక్కడ దేవుడు దీవించడం. తర్వాత చనిపోయిన పేద విధవరాలి కుమారుని బ్రతికించడం. తర్వాత 450 మంది బయలు ప్రవక్తల దగ్గర దేవునికి ప్రార్థించి ఆకాశం నుంచి భూమి మీదకి అగ్నిని దింపాడు. తర్వాత ఏలియా ప్రార్థించగా కరువు కాలంలో వర్షం పడింది. 6వది దేవుని శక్తితో ఆహాబు రాజు గుర్రపు రౌతుల కంటే అతి వేగంగా ఏలియా పరిగెత్తాడని రాయబడి ఉంది. 7వది యోర్దాను నదిని 2 పాయలుగా చేసి అందులో నడిచాడని రాయబడి ఉంది. మీకు ఈ విషయాలన్నీ ముందే తెలిస్తే ఆ అధ్యాయంని, ఆ వచనాన్ని ఇక్కడ కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. Thank you.